హలో అండి. అందరికి నమస్కారం. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారా? కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఊరు వాడ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించబోతున్నారంటూ అనేక పోస్టులు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావడం లేదు. కొత్త రాజకీయ పార్టీ కూడా ప్రకటించడం లేదు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేదు. ఎన్టీఆర్ గారికి రాజకీయాలపై ఆసక్తి మాత్రం ఉంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉందని ఆయన సన్నిహిత వర్గాల్లో చాలా కాలంగా చర్చ జరుగుతుంది. 2029 కాదు 2034 ఎన్నికలు లక్ష్యంగా ఉండొచ్చని అనుకుంటున్నారు. ఆ సమయంలో ఆయన సొంత పార్టీ పెడతారా? లేక ఏదన్నా పార్టీ నాయకత్వానికి వహిస్తారా? అనేది అప్పటి రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటది. అప్పటికి టీడీపీలో పరిస్థితులు ఎలా ఉంటాయి? లోకేష్ గారి నాయకత్వం ఎలా ఉంటుంది? రాష్ట్ర రాజకీయాలు ఎలా మారుతాయి? ఇవన్నీ అప్పటి పరిస్థితులే నిర్ణయిస్తాయి. గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్ గారు తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులతో రాష్ట్ర రాజకీయాలను బాగా అర్థం చేసుకున్న కొందరు సీనియర్ నాయకులతో, అలాగే ప్రస్తుతం ఉన్న ప్రధాన పార్టీలపై అసంతృప్తిగా ఉన్న కొంతమందితో చర్చలు జరుపుతున్నారని ప్రచారం ఉంది. అయితే అది వెంటనే రాజకీయాల్లోకి రావడం కాదని, ముందుగా ఒక బలమైన గ్రౌండ్ లెవెల్ పొలిటికల్ స్ట్రక్చర్ నిర్మించాలనే ఆలోచన ఉన్నట్టుగా సమాచారం. దీనికోసం ఇప్పటికే దాదాపు 10 మంది సభ్యులతో ఓ సలహాదారుల బృందం ఏర్పడిందని, వారికి కొన్ని బాధ్యతలు అప్పగించారని కూడా ప్రచారం జరుగుతుంది. వాటి ద్వారా ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా అవసరమైన కుటుంబాలను గుర్తించి సేవల కార్యక్రమాలు నిర్వహించడం, ఎన్టీఆర్ అభిమానులు అందులో భాగస్వామ్యం చేయడం, వారిలో నాయకత్వ లక్షణాలు ఉన్న వారిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం, భవిష్యత్తు రాజకీయాలకు అవసరమైన క్యాడర్‌ను సిద్ధం చేయడం వంటి ఆలోచనలు ఉన్నాయి. అలాగే ఈ సేవా కార్యక్రమాలకు అవసరమైన నిధులు ఎన్టీఆర్ గారే సమకూరుస్తారని, అభిమానులను ప్రజాసేవలో భాగస్వామ్యం చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇటీవల రా ఎన్టీఆర్ పేరుతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఓ సంస్థ గురించి కూడా చర్చ జరిగింది. దీనిపై ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. రా ఎన్టీఆర్ అనే సంస్థ ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆ సంస్థకు తన తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదని స్పష్టం చేసింది. అలాగే ఎన్టీఆర్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కేవలం ఎన్టీఆర్ లేదా అధికారిక బృందం ద్వారా మాత్రమే ప్రకటించబడతాయని, అభిమానులు సోషల్ మీడియా వేదికలు ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. తమిళనాడులో విజయ్ కూడా రాజకీయ పార్టీ ప్రకటించే ముందు చాలా సంవత్సరాల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఒక బలమైన గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ నిర్మించుకుని తర్వాత పార్టీ ప్రకటించారు. అందుకే ఎన్టీఆర్ విషయంలో కూడా అలాంటి వ్యూహమే ఉండొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాగే గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ గారు ప్రశాంత్ కిషోర్ గారిని కలిశారని, రాజకీయాలపై చర్చించారని కూడా సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అయ్యాయి. కానీ వాటికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్స్ మాత్రమే. ఇక ఎన్టీఆర్ గారు రాబోయే 6-8 సంవత్సరాలు ఆయన పూర్తిగా సినిమాలపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. 2029 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా మార్చే ఎన్నికలుగా మారే అవకాశం ఉంది. ఒకవేళ మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చి మరోసారి ఘోరంగా ఓడిపోతే రాష్ట్రంలో బలమైన మూడో ప్రత్యామ్నాయం కోసం అవకాశం ఏర్పడవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే 2034కి ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశాలపై ప్రచారం జరుగుతుంది. అయితే మరోవైపు విజయ్‌కు ఉన్న అభిమానులు ఎక్కువ మంది ఆయన వ్యక్తిగత అభిమానులే. కానీ ఎన్టీఆర్ గారికి అభిమానుల్లో పెద్ద శాతం మంది టీడీపీ, నందమూరి కుటుంబం, బాలకృష్ణ అభిమానులు కూడా ఉంటారు. అందువల్ల విజయ్ గారిని అనుసరించిన వ్యూహాన్ని యథాతథంగా అమలు చేయడం ఎన్టీఆర్ గారికి అంత సులభం కాకపోవచ్చు. అయితే ఎన్టీఆర్ గారికి ఉన్న అతిపెద్ద బలాలు ఆయన వాగ్దాటి, ప్రజలను ఆకట్టుకునే శైలి, రాజకీయ అవగాహన, నాయకత్వ లక్షణాలు. 2009 ఎన్నికల ప్రచారంలో ఆయన తన ప్రసంగాలతో అది నిరూపించారు. రాజకీయాల్లో అవసరమైనప్పుడు ముందడుగు వేయడం, అవసరమైనప్పుడు వెనక్కి తగ్గడం, పరిస్థితులకు తగ్గట్టు స్పందించడం వంటి లక్షణాలు కూడా ఆయనలో ఉన్నాయని చాలా మంది చెప్తుంటారు. అంతేకాదు, ఒకవేళ భవిష్యత్తులో ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ స్థాపిస్తే టీడీపీ, వైసీపీ నుంచి కూడా కొంతమంది నాయకులు ఆయన వైపుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. థాంక్ యూ అండి. జై హింద్.